హలో హాయ్ టీచర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కన్ఫామ్గా 1 మార్క్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకు దీన్ని మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనోలైంగిక వికాస సిద్ధాంతం వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. మానవుని కోరికలకు లైంగిక వాంఛలకు దగ్గర సంబంధం ఉందని తెలిపిన సిద్ధాంతము మనోలైంగిక సిద్ధాంతం. లైంగిక వాంఛలకు నిలయమైన శక్తిని ఏమంటారంటే లిబిడో అనేసి అంటారు. లైంగిక వాంఛలకు నిలయమైన శక్తిని లిబిడో అనేసి అంటారు. ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో మొత్తం 5 దశలు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. మౌఖిక దశ వచ్చేసరికి 0 నుంచి 1 సంవత్సరం వరకు, ఆసన దశ వచ్చేసరికి 2 నుంచి 3 సంవత్సరాలు, శిశ్న దశ వచ్చేసరికి 4 నుంచి 5 సంవత్సరాలు, గుప్త దశ వచ్చేసి 6 నుంచి 11 సంవత్సరాలు, జననాంగ దశ వచ్చేసి 6 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇయర్స్ ఇవ్వచ్చు ఇందులో నుంచి. ఆసన ఎన్ని దశలు ఉన్నాయంటే 5 దశలు: మౌఖిక, ఆసన, శిశ్న, గుప్త, జననాంగ దశ. వీటిలో మళ్ళీ ఉపదశలు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నది మౌఖిక దశలో వచ్చేసరికి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మౌఖిక దశ నోటిని కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ నోరు అనేది కామ ఉద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది మౌఖిక దశలో. కార్ల్ అబ్రహం యొక్క 2 ఉపదశలు. దీని ప్రకారం కార్ల్ అబ్రహం యొక్క 2 ఉపదశలు ఏంటి అంటే మౌఖిక దశలో మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ. మౌఖిక నిష్క్రియాత్మకంలో తల్లి అవయవాలు తనవిగా భావిస్తారు. మౌఖిక నిష్క్రియాత్మకంలో తల్లి యొక్క అవయవాలు తన అవయవాలుగా భావిస్తారు. మౌఖిక దౌర్జన్య దశలోకి వచ్చేసరికి తల్లి శరీర అవయవాలు తనవి కానివిగా చిలిపి చేష్టలు చేసే దశ. తల్లి శరీర అవయవాలు తనవి కానట్లుగా చిలిపి చేష్టలు చేసే దశ మౌఖిక దౌర్జన్య దశ. తల్లి అవయవాల్ని తల అవయవాలుగా భావించే దశ వచ్చేసి మౌఖిక నిష్క్రియాత్మక దశ. ఎవరి ప్రకారం అంటే కార్ల్ అబ్రహాం ప్రకారము మౌఖిక దశలో ఎన్ని ఉపదశలు? 2 ఉపదశలు. అవి వచ్చేసి మౌఖిక నిష్క్రియాత్మము, మౌఖిక దౌర్జన్య దశ. నెక్స్ట్ ఈ దశలో మౌఖిక దౌర్జన్య దశలోకి వచ్చేసరికి మౌఖిక దశలోకి వచ్చేసరికి ఈ దశలో స్థిరీభవనం చెందడం వలన ధనదాహము మరియు అధికార దాహము, గోర్లు కొరకడం, పండ్లు కొరకడం, ప్రేమదాహము, నిరాశావాదులు, వివాదవాదులు, అతిగా తినడము అన్నీ అతిగా ప్రదర్శించేది ఎక్కడంటే మౌఖిక దశలో. నెక్స్ట్ ఆసన దశ తీసుకున్నట్లయితే ఆసన దశను పాయు కామోద్దీపన దశ. పాయు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. ఆసన దశలో 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే దశ. ఇక్కడ పాయు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. కార్ల్ అబ్రహం ప్రకారం 2 ఉపదశలు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ దశలో వచ్చేసరికి మలమూత్రాలు బయటకు విసర్జించడం ద్వారా సంతృప్తి చెందడము. ఆసన ధారణ దశలో వచ్చేసి మలమూత్రాలు విసర్జించకుండా సంతృప్తి చెందడం. ఆసన బహిష్కరణ దశలో కామోద్దీపన కేంద్రంగా ఉండేది ఆసన దశలో వచ్చేసి పాయు అనేది. కార్ల్ అబ్రహం ప్రకారం 2 దశలు: ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ దశలో మలమూత్రాలు బయటకు విసర్జించి సంతృప్తి చెందుతారు. ఆసన ధారణ దశలో మలమూత్రాలు విసర్జించకుండా సంతృప్తి అనేది చెందడం. ఈ దశలో స్థిరీభవనం చెందడం వల్ల దాన ధర్మాలు చేసేవారిగా, ఉదార స్వభావులుగా మరియు మొండివారిగా, ప్రేమానురాగాలు అందించేవారిగా, కాలక్రమాన్ని పాటించేవారుగా వ్యక్తులుగా, స్వార్థపరులుగా, పిసినరులుగా తయారవుతారు. ఏ దశలో? ఆసన దశలో. సో ప్రశ్నలు ఈ విధంగా కూడా అడగవచ్చు. దాన ధర్మాలు చేసేవారిగా, ఉదార స్వభావులుగా ఉండే తయారయ్యే దశ ఏది అంటే ఆసన దశ. ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు శిశ్న దశ. ఈ శిశ్న దశలోకి వచ్చేసరికి మనకు జ్ఞానేంద్రియ లక్షణాలు మీద ఆసక్తి అనేది జననేంద్రియ లక్షణాల మీద ఆసక్తి అనేది కలుగుతుంది. ఈ శిశ్న దశ వచ్చేసి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ దశలను వచ్చేసి ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ అనేసి అంటారు. ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్. ఈడిపస్ కాంప్లెక్స్ వచ్చేసి మగ పిల్లలు తల్లి ప్రేమానురాగాలు పొందడము, తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. ఈడిపస్ కాంప్లెక్స్లో మగపిల్లలు తల్లి యొక్క ప్రేమానురాగాలు పొంది తండ్రిని ప్రత్యర్థిగా అంటే ఇష్టం లేని వ్యక్తిగా భావించడం. ఎలక్ట్రో కాంప్లెక్స్ వచ్చేసి ఆడపిల్లలు తండ్రి తండ్రి యొక్క ప్రేమానురాగాలు కావాలనుకో తల్లిని
ప్రత్యర్థిగా భావించడం జరుగుతుంది. ఈడిపస్ కాంప్లెక్స్ వచ్చేసి మగపిల్లలకి, ఎలక్ట్రో కాంప్లెక్స్ వచ్చేసి ఆడపిల్లలకి. అహం ఏర్పడుతుంది ఈ దశలో. శిశ్న దశలో ఏం ఏర్పడుతుంది? అహం అనేది ఏర్పడుతుంది. ప్రేమ, ఈర్ష్యల మధ్య సంఘర్షణలు మొదలవుతాయి. ప్రేమ మరియు ఈర్ష్యల మధ్య సంఘర్షణలు మొదలయ్యే దశ శిశ్న దశ. శిశ్న దశ ఏ వయసు నుంచి ఏ వరకు అంటే 3 నుంచి 5 సంవత్సరాలు. జననేంద్రియ లక్షణాల మీద ఆసక్తి కలిగే దశ శిశ్న దశ. నెక్స్ట్ గుప్త దశ. గుప్త దశలోకి వచ్చేసరికి 6 నుండి 14 సంవత్సరాలు ఉండే దశ గుప్త దశ. 6 నుండి 14 సంవత్సరాలు ఉండే దశ గుప్త దశ. మంచి చెడుల మధ్య తేడాలు. మంచి చెడుల మధ్య తేడా మరియు యవ్వనారంభ పూర్వ కౌమార దశ. ఇక్కడ మంచి చెడుల మధ్య తేడాలు గమనిస్తారు. అలాగే యవ్వనారంభ పూర్వ కౌమార దశగా చెప్పవచ్చు. ఈ దశలోకి వచ్చేసరికి తదాత్మీకరణం, అంతర్లీకరణం అనేవి ఉంటాయి గుప్త దశలో. తదాత్మీకరణ ఎదుటివారి లక్షణాలు తనవిగా చేసుకోవడం. ఎదుటివారి లక్షణాలు తనవిగా చేసుకుంటారు. అంతర్లీనంలో వచ్చేసి ఎదుటివారి లక్షణాలు తనవిగా భావిస్తారు. తదాత్మీకరణంలో ఎదుటివారి లక్షణాలు తనవిగా చేసుకుంటారు. అంతర్లీకరణంలో ఎదుటివారి లక్షణాలు తనవిగా భావించడం అనేది జరుగుతుంది. స్వలింగేయుల పట్ల ఆకర్షణ అనేది ఉంటుంది. స్వలింగేయులు అంటే స్వలింగేయుల పట్ల ఆకర్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే సొంత ఆడవారి మీద ఆకర్షణ ఉండడం, మగపిల్లల మీద ఇలాంటివన్నమాట. నెక్స్ట్ జననాంగ దశ. లాస్ట్ దశ జననాంగ దశ. ఇది 11 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఉత్తర కౌమార దశలో తొలి వయోజన దశ. ఉత్తర కౌమార దశలో తొలి వయోజన దశ జననాంగ దశ. ఉత్తర కౌమార దశలో తొలి వయోజన దశ జననాంగ దశ. గౌణ లైంగిక లక్షణాలు మొదలయ్యే దశ. గౌణ లైంగిక లక్షణాలు మొదలయ్యే దశ జననాంగ దశ. విజాతి లింగ భేదాలనేవి ఏర్పడతాయి. విజాతి లింగ భేదాలనేవి ఏర్పడతాయి. అట్రాక్షన్ మొదలయ్యే దశ కూడా జననాంగ దశ. టోటల్గా ఇది మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.